పర్చేజ్ ఇన్వాయిస్, సేల్స్ ఇన్వాయిస్ ఎలా ఎంటర్ చేయాలనో చూద్దాం. రియల్ టైంలో పర్చేజ్ ఇన్వాయిస్, టాలీ ఇన్వాయిస్ ఎలా ఉంటుంది, అమెజాన్ ఇన్వాయిస్ ఎలా ఉంటుంది, ఓకే, డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు నాకు సప్లయర్ ఉంటారు కదా, సాఫ్ట్వేర్ ఇచ్చే సప్లయర్, నేను అతని దగ్గర పర్చేజ్ చేస్తాను కదా, ఆ ఇన్వాయిస్ ఎలా ఉంటుందో చూడండి. టాలీ ఇన్వాయిస్, సిద్ధి వినాయక అకౌంట్స్ వరల్డ్, అడ్రస్ కర్నూలు, జిఎస్టి నెంబర్, ఈమెయిల్ ఐడి, ఇన్వాయిస్ నెంబర్, డేట్ జనవరి 10, లొకేషన్ ఫోటోకి, ఇది నా అడ్రస్. ఏం కొన్నాను, ఏం పర్చేజ్ చేశాను, టాలీ ఎసెన్షియల్ లెవెల్ 3, హెచ్ఎస్ఆర్ నెంబర్, జిఎస్టి 18%, 3 క్వాంటిటీ, రేట్, ట్యాక్స్, టోటల్ బిల్లు 2793. ఇది పర్చేజ్ ఇన్వాయిస్, రియల్ టైం పర్చేజ్ ఇన్వాయిస్. ఓకే ఓకే. సో ఇప్పుడు ఈ ఇన్వాయిస్ అమౌంట్ మ్యాచ్ అయ్యే విధంగా నేను నా యొక్క అకౌంట్స్లో, ఒరిజినల్ అకౌంట్స్లో నేను దీన్ని ఎంటర్ చేయాలి. ఓకే, ఉంటాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఇక్కడ జిఎస్టీ ఆటో ట్యాక్స్ క్రియేషన్ చేశారు కదా, వద్దు అనుకున్నారు అనుకోండి, తీసేయచ్చు. మళ్ళీ ఎక్కడికి వెళ్తారు, ఆల్టర్లోకి వెళ్ళి, వోచర్లోకి వెళ్ళి, సేల్స్లోకి వెళ్ళి, సేవ్ ఇక్కడ స్పేస్ ఎంటర్, స్పేస్ ఎంటర్ తీసేశారు అనుకోండి, నార్మల్గా వచ్చేస్తుంది. ముందు ఎలా ఉందో అలా వచ్చేస్తుంది. సేల్స్ చూసారా, సెటప్ ఏం లేదు, ముందు ఎలా ఉందో అలా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు పర్చేజ్లోకి వెళ్దాం. డేట్ ఏముంది ఇక్కడ, జనవరి 10 ఉంది. డేట్ మార్చండి, 1/10 లేకుంటే 10/1, 10 జనవరి మార్చానా. సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్ ఎంత ఉంది ఇక్కడ, ఎస్పీ డాష్ కంట్రోల్ సి కాపీ, చూడండి ఇక్కడ ఇవ్వాలి సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్, ఈ ప్లేస్లో పేస్ట్ చేయాలి. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్, ఎంటర్. పార్టీ నేమ్ ఏముంది, ఆల్ట్ సి, సిద్ధి వినాయక అకౌంట్స్ వరల్డ్, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. సండ్రీ క్రెడిటర్స్, వారి యొక్క అడ్రస్ సి, కంట్రోల్ వి, మరి దాని కింద ఇంకా చాలు, ఆ అడ్రస్ చాలు. ఓకే, ఇంకా ఆంధ్రప్రదేశ్ కావాలంటే ఆంధ్రప్రదేశ్ ఇవ్వచ్చు, ఈమెయిల్ ఐడీస్ మీ ఇష్టం, ఎంత ఎంచుకోండి, ఎంటర్. ఆంధ్రప్రదేశ్ కదా, వారి యొక్క జిఎస్టీ నెంబర్, సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, పర్చేస్, ఆల్ట్ సి. ఐటమ్ ఏముంది ఇక్కడ, టాలీ ఎసెన్షియల్ లెవెల్ 3, క్వాంటిటీ ఏంటి తీసుకోవాలా, నెంబర్స్, నెంబర్ ఏముంది 999293, కంట్రోల్ సి, కంట్రోల్ వి, పర్సెంటేజ్ ఎంత ఉంది 18, ఎన్ని క్వాంటిటీ 3 క్వాంటిటీ, రేట్ ఎంత ఇక్కడ చూడండి 931, అది ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ 931. ఇప్పుడు నేను ఎంత ఎంటర్ చేసుకోవాలి ఇక్కడ, ఓకే చూడండి 789 ఎంటర్ చేస్తా, 789, దానికి ట్యాక్స్ యాడ్ చేస్తా. అమౌంట్ మ్యాచ్ అయిందా, 2793.06 ఎక్స్ట్రా వచ్చింది. ఇక్కడ నేను రౌండ్ ఆఫ్ ఇవ్వాలా, రౌండ్ ఆఫ్ ఎంత ఇవ్వాలా, 06 అనేది వెళ్ళిపోయి 0 రావాలి పక్కన. ఓకే, ఇక్కడ నేను ఎంత నెంబర్ ఇస్తే అది 0 అవుతుంది, రౌండ్ ఆఫ్. చెప్పండి, 50 పైసా ఉంటే
50 పైసా బిలో ఉంటే మైనస్ చేసుకోమన్నా, 50 పైసా అబోవ్ ఉంటే ప్లస్ చేసుకోమన్నా. ఇక్కడ 50 పైసా బిలో ఉందా అబోవ్ ఉందా? బిలో బిలో ఉందంటే ఏం తీసుకోవాలి అక్కడ చెప్పండి. ఆ అమౌంట్ మైనస్ వెళ్ళాలంటే ఏం తీసుకోవాలి? మైనస్ మైనస్ చెప్పండి. -06 మైనస్ 06 0.06 అంటే మైనస్ 0.06 మైనస్ 0.06 జీరో అయిపోయిందా? అమౌంట్ మ్యాచ్ అయిపోయిందా? 2973 2793 కదా? యా 2793 2793 ఇలాగే మ్యాచ్ చేసుకోవాలి మీరు రియల్ టైంలో. వాళ్ళ ఇన్వాయిస్లు ఎలాగున్నా మనకు అనవసరం. మనకు మెయిన్గా కావాల్సింది వారి యొక్క సప్లై నెంబర్ కావాలి, ఓకే, వాళ్ళ పేరు కావాలి, ఇన్వాయిస్ డేట్ కావాలి, ఐటెం కావాలి, అడ్రస్ కావాలి, ట్యాక్స్ ఎంతో కరెక్ట్గా సెట్ చేయాలి. ఇదే రియల్ ఇన్వాయిస్. సేవ్ సార్ ఇది పర్చేజ్ వాళ్ళ ఇన్వాయిస్. 5 బిలో ఉంటే సార్ 5 బిలో ఉంటే అంటే ప్లస్ వస్తుందా సార్? 50 పైసా అబౌవ్ ఉంటే ప్లస్ వస్తుంది. ఓకే, ఇది పర్చేజ్ ఇన్వాయిస్. ఇప్పుడు స్టూడెంట్స్ మెటీరియల్స్ నా దగ్గర కొంటారు. అప్పుడు అమెజాన్ నుంచి నాకు సేల్స్ ఇన్వాయిస్ వస్తుంది. ఓకే, ఆ సేల్స్ ఇన్వాయిస్ ఎలా ఎంటర్ చేయాలి? ఇవన్నీ సేల్స్ ఇన్వాయిసెస్. అంటే నాకు ఆన్లైన్లో ఎవరైతే ఆర్డర్ పెట్టుకుంటారో, ఓకే, ఆర్డర్ పెట్టుకుంటే నాకు అమెజాన్ నుంచి ఇన్వాయిస్ వస్తుంది. ఫలానా వ్యక్తి మీ మెటీరియల్స్ని ఆర్డర్ పెట్టుకున్నాడు, అతని డీటెయిల్స్ ఎక్కడ? నరేంద్ర సింగ్, సో హర్యానా, ఓకేనా, అతని పేరు. ఇది ఇంత ఇన్వాయిస్ చూసి ఏంటి ఇలా ఉంది, ఇంత ఎలా టైప్ చేయాలా, ఎక్కడ టైప్ చేయాలని భయపడాల్సిన అవసరం లేదు. మనకి ఎన్ని అనవసరం. మనకు కావాల్సింది అతని పేరు, అతని అడ్రస్, జిఎస్టీ నెంబర్ ఉందా లేదా, మన ఐటమ్ ఏంటి. ఓకే, సో నరేంద్ర సింగ్, హర్యానా, కంట్రోల్-C, సేల్స్ ఇన్వాయిస్ అనమాట ఇది. F8లో వెళ్తున్నా, Alt-C, Control-V పేస్ట్, సన్రీ డెప్టర్స్, దెన్ అడ్రస్, హౌస్ నెంబర్, Control-C, Control-V, హర్యానా. జిఎస్టీ నెంబర్ ఉందా లేదా? సో లేదు, ఎక్కడ కూడా లేదు. సో కాబట్టి అన్రిజిస్టర్డ్. Control-A, 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 సేల్స్ ఐజిఎస్టీ. Alt-C, ఐటమ్ ఏముంది నాది? టాలీ ప్రైమ్ విత్ జిఎస్టీ అడ్వాన్స్ మెటీరియల్. Control-C కాపీ, Control-V పేస్ట్, నెంబర్స్. హెచ్ఎస్ఎన్ నెంబర్ ఏముంది ఇక్కడ? 4909, 4901. జిఎస్టీ ఎంత? 12%. ఓకే, ఇక్కడ ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఉంది. నేను కూడా F12కి వెళ్ళి ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ వేసి పెట్టుకోవాలి. యాక్చువల్గా నా ఇన్వాయిస్ టోటల్ వాల్యూ ఎంత? 999. సో నేను ఇక్కడ 999 ఇస్తా, 1 క్వాంటిటీ. ఇక్కడ 999 ఇస్తే నాకు పడిన అసలు రేట్ ఎంత? 891 పైసా నాకు పడుతుంది. దానికి ట్యాక్స్ యాడ్ చేస్తే టోటల్గా ఇక్కడ 999 వచ్చేస్తుంది. ఇది సేల్స్ ఇన్వాయిస్. నేను నా కస్టమర్కి సేల్ చేస్తున్నాను 999. ఇలా మీరు లైక్ అమెజాన్ ఇన్వాయిస్ అయినా, మీషో ఇన్వాయిస్ అయినా, ఫ్లిప్కార్ట్ ఇన్వాయిస్ అయినా ఎలాగైనా ఉండదు. మనకు కావాల్సింది అతని పేరు, అతని కంపెనీ అడ్రస్, అతనికి ఏం ఐటమ్స్ మనం సేల్ చేస్తున్నాం, ఎంత వాల్యూ, అమౌంట్ మ్యాచ్ అయిందా లేదా అనేది చూసుకోవాలి. వీటిని రియల్ టైమ్ ఇన్వాయిసెస్ అంటాం. అమౌంట్లు మ్యాచ్ చేయాలండి మనం, అంతే, అంతకు మించి ఏం లేదు. ఓకే, క్లియరా? అర్థమైనా? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? ఓకే, డన్ గైస్. ఫ్రమ్ టుమారో పేరోల్ మేనేజ్మెంట్ చెప్దాం.
ఓకే. దాని తర్వాత ఇంక కొన్ని టెక్నికల్ పాయింట్స్ ఉన్నాయి. వాటిని కూడా డిస్కస్ చేద్దాం. ఓకే. డన్ మా.